మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేదో తెలియదు గాని మన ప్రాణాలు ఎదుటోడి గుప్పిట్లో ఉన్నాయని తెలిస్తే చాలు. గంగా అర్పణం. లైఫ్ మటాష్. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్లేదు మావ, హ్యాపీగా బతికేయచ్చు. కానీ నీ బలహీనత తెలిసిందా నీ టైం దగ్గర పడ్డట్టే. సిగ్గు భయం మొహమాటం ఇవేం లేకుండా ఒక మాట చెప్పనా, ఈ తలరాతలు ఎవరు రాస్తారో నాకు తెలియదు గాని నా తలకొరివి పెట్టేదాకా నన్ను కావాలనుకున్న అబ్బాయిని మాత్రం వదిలేను. అయినా దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడంట, కానీ ప్రేమించిన మనిషి దక్కే అదృష్టం కొంతమందికే ఇస్తాడంట. మనకు ఆ అదృష్టం లేదు మావ. ఇప్పటోళ్ళకి మనం చూపించే ప్రేమ, చెప్పే జాగ్రత్తలు ఎక్కువైనా ప్రాబ్లం. మనం ఎంత కేర్ చూపిస్తామో వాళ్ళకి అంత బోర్ కొట్టేస్తాం. నాకు ఇది ఒక్కటి అర్థం కాదు. లవ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటారు. ఎందుకు అంటే మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచే కదా కొంచెం కేర్ చేయాలి, కొంచెం టైం ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం జనరేషన్ రా అయ్యా, ప్రేమ అనే మాటకు మీనింగే మార్చేస్తున్నారు. ప్రేమించాను కదా అని బాధ పెడుతున్నారా లేదా బాధ పెట్టడానికే ప్రేమిస్తున్నారా అర్థమైతలేదు. అదేంటో ఇష్టం తగ్గింది, ఇంట్రెస్ట్ పోయిందని మనతో డైరెక్ట్ గా ఎవరు చెప్పరు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గొప్పతనాలు చూసి మనమే అర్థం చేసుకోవాలన్నమాట. కలియుగం అంటే ఇదే. ఒకరిని అయ్యో పాపం అంటే మనకే దీపం పెట్టేస్తారు. అయినా మనల్ని బాధ పెట్టేవే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించి మనం ఇంకెంత మొండిగా ఉండాలి. అందుకే విలువ ఉన్న వాళ్ళని కాదు, విలువ ఇచ్చే వాళ్ళని దగ్గర చేసుకోవాలి. అప్పుడు మనం మన లైఫ్ రెండూ బాగుంటాయి.